పిల్లలు మీకిప్పుడు సెలవులు కదా! మనం కొన్ని విషయాలు తెలుసుకుందామా? ఎముకలకు మిత్రుడెవరో తెలుసా? కాల్షియం. పాలు తాగమంటే మారం చేస్తున్నారా? అయితే ఇక మీదట అలా చెయ్యొద్దు. ఏమంటారా? పాలల్లో కాల్షియం ఉంటుంది. అది మీ దంతాలకు కాపాడుతుంది. అంతేకాదు దీని గురించి ఇంకా బోలెడు విశేషాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా? కాల్షియం ఊదా రంగులో ఉండే క్షారమృత్తిక లోహం. సోడియం కంటే గట్టిగాను, అల్యూమినియం కంటే మెత్తగాను ఉంటుంది. ఈ లోహం ప్రకృతిలో సహజంగా దొరకదు సుమా. కాల్సైట్, జిప్సమ్, డోల్మైట్ వంటి ముడి ఖనిజాలను విద్యుద్ విశ్లేషణ చేస్తే కాల్షియం బయటకొస్తుంది. వచ్చి రావడంతోనే గాలితో చర్య జరిగి బూడిద తెలుపు కలిసిన రంగులోకి మారిపోతుంది. అసలు దీని కథేంటంటే, మొదటి శతాబ్దంలో రోమన్లు కాల్షియం కార్బనేట్‌తో సున్నం తయారు చేసేవారు. 1808లో సర్ హంఫ్రీ డేవి సున్నాన్ని ఉపయోగించి కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. అందులో భాగంగా మొదట సున్నాన్ని విద్యుత్ విశ్లేషణ చేయగా సోడియం, పొటాషియం బయటకు వచ్చింది. మళ్ళీ ప్రయోగం చేసి ఈసారి సున్నాన్ని మెర్క్యూరిక్ ఆక్సైడ్‌తో కలిపారు. దాంతో చర్య జరిగి చిక్కటి మిశ్రమం తయారైంది. అది వడకడితే అప్పుడు బయటపడింది ఓ కొత్త లోహం. దీనికి లాటిన్ పదమైన కాల్క్స్ అంటే సున్నం ఆధారంగా కాల్షియం అనే పేరు పెట్టారు. మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన లోహం కూడా ఇదే. ఎందుకంటే 99% కాల్షియం మన ఎముకల్లోనూ, పళ్ళల్లోనూ ఉంటుంది. అందుకే శరీరంలో కాల్షియం తగ్గితే ఎముకలలో బలం తగ్గుతుంది. పళ్ళు విరిగిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. మన దంతాలు బలంగా ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా ఉండాలన్నా కాల్షియం అవసరం మరి. అంతేనా? కండరాల సంకోచ వ్యాకోచాలకు ఇదే ఆధారం. కండరాల కదలికలను బట్టి మిగతా అవయవాలు పనిచేస్తాయి. కాబట్టి మన ఒంట్లో కాల్షియం తగ్గకుండా చూసుకోవాలి. అందుకని రోజూ గ్లాసుడు పాలు తాగాలి. ఇంకా పాల ఉత్పత్తులు, ఆకుకూరలు వంటివి తినాలి. ఒక్కో బాదం గింజలో 70-80 గ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి వీలైతే రోజూ కొన్ని బాదం పప్పులు తినాలి. ఒక చెంచా నువ్వులు తింటే కూడా కాల్షియం లభిస్తుంది. ఇక నుంచి పాలు తాగం, పెరుగు తినం అని అల్లరి చేయకుండా బుద్ధగా అమ్మ చెప్పినట్టు వినండే.